హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ బాను. ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. సో ఫస్ట్గా చికెన్ మ్యాగ్నెట్ కోసం రెడీ చేసుకుందాం. మన దగ్గర ఉన్న మసాలా సామాన్లన్నీ కళాయిలో వేసుకోవాలి. ఆయిల్ కోసం కళాయిలో మసాలా సామాన్లు వేసుకున్నాక ఆనియన్స్ లాగా ముక్కల్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగుతుండగా కొంచెం వేగడానికి సాల్ట్ కూడా మనం వేసుకుంటాము. సో ఇది ఇలా వేగుతుంది కదా, మనం బిర్యానీ కూడా స్టార్ట్ చేసుకుందాం. బిర్యానీ కోసం కళాయి పెట్టుకొని నెయ్యి ఆయిల్ సరిపడినంతగా వేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా సామాన్లు ఏమేమి వేస్తామని తెలుసు కదా, లవంగి, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకున్నాం. బిర్యానీ ఆకు వేస్తాం. దానికి పొడుగా ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం. ఆ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. ఇది ఇలాగ వేగుతుండగా మనం పక్కన ఉన్న చికెన్ కూడా ఎంతవరకు ఉల్లిపాయలు చూసుకుంటాం. ఇటువంటి రెండు నేను ప్రాసెస్ ఒకే ఎట్ ఏ టైం ఒకసారి చేస్తాను కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇటు పక్కన నేను ఫ్రై చేస్తుంది బిర్యానీ బాగా వేగిపోయిన తర్వాత ఈలోపు చికెన్ కూడా వేగిపోతుంది. నేను రెండు కలిపి చేస్తున్నాను. సో ఇంట్లో ఆల్రెడీ చేసుకున్న సీక్రెట్ మసాలా ఉంటుంది, అది రెండింటికి కూడా నేను కొంచెం కొంచెం వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంటే మనం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం. అది నేను ముందు వేసింది మసాలా, అంటే అది మసాలాలతో చేసిన అల్లం వెల్లుల్లి అనమాట. అది కొంచెం ఇది కొంచెం రెండింటికి కూడా వేసుకున్నాను. ఈలోపు బిర్యానీలో పెట్టుకున్నవన్నీ వేగిపోయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. దీంట్లో రెండింటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. రెండు బాగా కలుపుకున్నాను. ఈలో బిర్యానీ బాగా వేగిపోతుంది కదా, వేగిపోయినప్పుడు దాంట్లోనే మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ మూడు కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. బిర్యానీకి కావాల్సింది. అందులో ఉల్లిపాయలు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వేగిపోయిన తర్వాత ఇందులోనే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కొంచెం అంటే మనకి క్వాంటిటీ ఎంత కావాలో మన రైస్ తగ్గట్టుగా కొంచెం వేసుకొని బాగా వేపేసుకుంటాము. బాగా ఇది ఇలా వేగుతుండగా ఇంక ఇదే ప్రాసెస్ అనమాట. ఇంకా అయిపోయింది లాస్ట్. అలా వేగుతూ ఉంటుంది. మనం చికెన్కి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, దాంట్లోని కూడా పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఈ మూడు కూడా దీంట్లో వేయాలి. ఈ ఆకులన్నీ బాగా వేగిపోవాలన్నమాట. చికెన్ వేసుకోవడం బాగా వేగిపోవాలి. ఈ ఆకులన్నీ బాగా వేగిపోయినంత వరకు వేపుకుంటాం. అంటే నేను చేయడం కదా, అందుకు రెండు కలిపి ఒకేసారి వేసి చేస్తున్నా కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో. ఏమీ అనుకోకండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. బిర్యానీకి వేసుకున్నవన్నీ కూడా వేగిపోయి కాబట్టి మనం తీసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేస్తాము. బిర్యానీ దాంట్లో వేసుకొని కొంచెం బాగా కలిపి కొంచెం బియ్యం వేగినంతలో కొంచెం కలిపిన తర్వాత నేను తగినంత వాటర్, బాస్మతి రైస్కి ఎంత వాటర్ వేసుకుని తెలుసు కదా, సో తగినంత వాటర్ వేసేసుకొని కొంచెం కలిపి మనము సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ అలా చూసుకొని మూత పెట్టేస్తాం. బిర్యానీ సెక్షన్ అయిపోయింది. మూత పెట్టేసి విజిల్ అయిపోతుంది కదా, సో బిర్యానీ సెక్షన్ అయిపోయినట్టే. ఇలా మనం చికెన్కి ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేగిపోయాయి కదా, వేగిపోయిన తర్వాత చికెన్ అనేది కడిగి అప్పుడే వేసే ముందే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ అందులో వేసి చికెన్ బాగా కలిపిన తర్వాత పసుపు వేస్తాము, కారం వేస్తాము, ఉప్పు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం చూసుకొని దీంట్లో ఉప్పు వేసుకుంటాము. తర్వాత బాగా కలిపిన తర్వాత పెరుగు వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే పెరుగు వేసుకున్నాను. సో మొత్తం అన్నీ బాగా మిక్సింగ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై అనమాట. బాగా ఫ్రై పీస్ బిర్యానీ ఏ కలర్లో వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకునే ఉండాలి. ఆ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటాము. ఇది ఫ్రై అయిపోతే ఇంకా బిర్యానీ అయిపోయినట్టే. ఇది చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయిపోయినట్టే. ఆల్రెడీ బిర్యానీ అయిపోయింది. మన బిర్యానీ హాట్ బాక్స్లో సర్వ్ చేసేసుకున్నాము. ఇలా చికెన్ కూడా అయిపోతే ఆ హాట్ బాక్స్ మీద చికెన్ పెట్టడమే. చికెన్ ఈ విధంగా బాగా డీప్ ఫ్రై అయిపోతే కొంచెం బ్లాకిష్, అంటే బాగా ఫ్రై అంటే కొంచెం బ్లాకిష్ వచ్చేస్తుంది. ఆ ఫ్రై వరకు చేసేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని తీసుకొని హాట్ బాక్స్లో 1 by 1 పీస్ ఇలాగా పేర్చుకుంటాం అనమాట. పేర్చుకుంటే కిందకి ఆయిల్ దిగుతుంది కదా, సో ఇంతే, ఏం కలపద్దు. బిర్యానీ హాట్ బాక్స్లో వేసేసుకున్నాక దాని మీద ఇలాగ చికెన్ని 1 by 1 ఒక్కొక్క పీస్ మొత్తం ఆ బిర్యానీ మీద అంతా కప్పేస్తాం అనమాట. అదంతా వేసాక ఇంకా క్లోజ్ చేసేసుకుంటాం. నేను దీంట్లో లెగ్ పీసెస్ అనేది దీంట్లో వేసుకున్నాను. ఇంకొక హాట్ బాక్స్లో వేరే పీసెస్ వేసుకున్నాను. ఇలా 1 పీస్ అలా సర్వ్ చేసుకొని హాట్ బాక్స్ మూత పెట్టేయడమే. మూత పెట్టిన ఒక 10-15 మినిట్స్ అలా ఉంచేయాలి. అంటే ఆ ఫ్లేవర్ అనేది దిగుతూ ఉంటుంది కదా బిర్యానీలోకి, అలా ఉంచేస్తాము.
అంతే. దాని తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు ఫస్ట్గా ఒక చిన్న ముద్ద పెట్టాను. సో మీరు తినండి, మీరు ఇలా ట్రై చేయండి. ఎలా వండుకొని నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఇది నా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేశాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.